ఉత్తరాంధ్రపై జనసేన టీడీపీ కూటమి ఫోకస్ పెట్టిందా? మొత్తం 34 నియోజకవర్గాల్లో కూటమి స్వీప్ చేయడానికి వ్యూహాలను రచిస్తోందా? కూటమిలో బీజేపీ కూడా కలవడంతో ఉత్తరాంధ్రలో వైసీపీకి గట్టి ఎదురుదెబ్బ తగలనుందా? ఉత్తరాంధ్రపై అన్ని పార్టీలు ఫోకస్ పెంచాయి. రాజకీయ కార్యకలాపాలకు ఉత్తరాంధ్రను వేదిక చేసుకుంటున్నాయి. పీసీసీ పగ్గాలు అందుకున్న షర్మిల ఇచ్చాపురం నుంచే పర్యటనలను ప్రారంభించారు. తాజాగా లోకేష్ సైతం ఇచ్చాపురం నుంచి శంఖారావ సభలు మొదలుపెట్టారు. మరోవైపు జనసేన అగ్రనేత నాగబాబు ఉత్తరాంధ్రలో పార్టీ స్థితిగతులపై ఆరా తీస్తున్నారు. ప్రస్తుతమైన విశాఖ టూర్లో ఉన్నారు. గతంలో యువగలం విజయోత్సవ సభను విజయనగరం జిల్లా పోలిపల్లిలో నిర్వహించిన సంగతి తెలిసిందే. చంద్రబాబుతో పాటు పవన్, లోకేష్ ఈ సభకు హాజరయ్యారు. దీనికి పోటీగా ఏపీ సీఎం జగన్ భీమిలి నియోజకవర్గం నుంచి సిద్ధంపేరిట ఎన్నికల ప్రచార సభను ప్రారంభించారు. ఉత్తరాంధ్రపై పట్టు కోసమే రాజకీయ పార్టీలని ప్రయత్నాలు చేస్తుండడం విశేషం. రాష్ట్ర వ్యాప్తంగా 175 నియోజకవర్గాలుండగా ఉత్తరాంధ్రలో 34 అసెంబ్లీ నియోజకవర్గాలున్నాయి. ఉత్తరాంధ్ర స్థానాలు 5వ వంతు అన్నమాట. 20% సీట్లు ఉత్తరాంధ్రలోని 3 ఉమ్మడి జిల్లాల్లో ఉన్నాయి. అందుకే ఇక్కడ ఎలాగైనా పట్టు సాధించాలని పార్టీలు ప్రయత్నాలు చేస్తున్నాయి. టీడీపీ ఆవిర్భావం నుంచి ఉత్తరాంధ్ర ప్రజలు ఆ పార్టీకి వెన్నుదన్నుగా నిలుస్తూ వచ్చారు. కానీ గత ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ దారుణంగా దెబ్బతింది. 34 అసెంబ్లీ నియోజకవర్గాలకు గాను 6 స్థానాలకి పరిమితమైంది. అవి కూడా విశాఖ నగరంలో 4, శ్రీకాకుళంలో 2 స్థానాలు మాత్రమే టీడీపీ కైవసం చేసుకుంది. 28 స్థానాలు వైసీపీ గెలిచింది. గతంలో ఎప్పుడూ టీడీపీ ఇంత తక్కువ స్థానాలకే పరిమితం కాలేదు. గతంలో జనసేనాని శ్రీకాకుళంలోని ఉద్దానంలో కిడ్నీ బాధితుల కోసం పోరాటం చేశారు. ఉత్తరాంధ్రలో పవన్ కళ్యాణ్కి అభిమాన గణం ఎక్కువ. ఇప్పుడు టీడీపీ, జనసేన ఇక్కడ ఫోకస్ పెట్టాయి. తన పాదయాత్ర విశాఖతో ముగియడంతో లోకేష్ శ్రీకాకుళం జిల్లా నుంచి శంఖారావ సభలను ప్రారంభించారు. దాదాపు ఈ 34 నియోజకవర్గాలను కవర్ చేయనున్నారు. అటు మెగా బ్రదర్ నాగబాబు సైతం విశాఖ జిల్లాలో పర్యటిస్తున్నారు. పార్టీ శ్రేణులతో ప్రత్యేకంగా సమావేశాలు నిర్వహిస్తున్నారు. టీడీపీ నేతలతో సమన్వయంగా వ్యవహరించాలని సూచిస్తున్నారు. ఇవన్నీ ఉత్తరాంధ్రపై పట్టు కోసం చేసిన ప్రయత్నాలేనని తెలుస్తోంది. రెండు 2014 ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ ఉత్తరాంధ్రలో 25 స్థానాలను కైవసం చేసుకుంది. వైసీపీ 9 స్థానాలకు పరిమితమైంది. అందుకే ఈసారి ఉత్తరాంధ్రను క్లీన్ స్వీప్ చేయాలని టీడీపీ, జనసేన కూటమి భావిస్తోంది. అయితే అరకు పార్లమెంటు స్థానం పరిధిలోని ఎస్టీ నియోజకవర్గంలో వైసీపీ బలంగా ఉంది. ధర్మాన ప్రసాదరావు, బొత్స సత్యనారాయణ వంటి సీనియర్లు ఉన్నారు. దీంతో వారందరినీ కట్టడి చేసి టీడీపీ, జనసేన కూటమి ఆధిపత్యం సాధించేలా రెండు పార్టీలు వ్యూహాలు పన్నాయి. అందుకే లోకేష్ దాదాపు ఉత్తరాంధ్రలోని అన్ని నియోజకవర్గాల్లో తన శంఖారావ సభలు నిర్వహించడానికి డిసైడ్ అయ్యారు. మరోవైపు విశాఖతో పాటు విజయనగరం, శ్రీకాకుళం జిల్లాల్లో జనసేన బలోపేతంపై నాగబాబు దృష్టి పెట్టారు. టీడీపీ శ్రేణులతో కలిసి పనిచేయాలని జనసేన పార్టీ శ్రేణులకు స్పష్టమైన ఆదేశాలు జారీ చేస్తున్నారు. కొన్ని నియోజకవర్గాల్లో ఇబ్బందులు ఉండడంతో వాటిని పరిష్కరిస్తున్నారు. మొత్తానికి ఉత్తరాంధ్ర విషయంలో ఆ రెండు పార్టీలు గట్టి వ్యూహంతో ముందుకు వెళ్తున్నట్లు తెలుస్తోంది. చూడాలి మరి ముందు ఏం జరుగుతుందో.